దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన తమను కాదని వలస పక్షులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేసిన తమను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటంటోంది టీడీపీ క్యాడర్. అయితే మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవడమే తన లక్ష్యం అంటున్నారు ఎమ్మెల్యే. కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత టీడీపీ బోణీ కొట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ మహిళా అభ్యర్థి కడప ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ కార్పొరేటర్లో ఉన్న అసంతృప్తి ఆమె విజయానికి దోహదపడిందని చెప్పొచ్చు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కడప మున్సిపల్ కార్పొరేషన్లోని డివిజన్ ఇన్ఛార్జీలుగా ఉన్న టీడీపీ నేతలకు పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేటర్గా టికెట్ ఇస్తామంటూ ఎమ్మెల్యే మాధవి హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లున్నాయి. వీటిలో ఒకే ఒక డివిజన్ను మాత్రమే టీడీపీ దక్కించుకుంది. మిగిలిన 49 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో దాదాపు 25 మంది కార్పొరేటర్లు టీడీపీకి సహకరించారని కడపలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మరికొంతమంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారట. ఇదే ఇప్పుడు టీడీపీ క్యాడర్కు తలనొప్పిగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ పార్టీని నమ్ముకుని జెండాలు మోసిన తమను పక్కన పెట్టి కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీ క్యాడర్ మండిపడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి ఎమ్మెల్యేలను గెలిపించిన తమను కాదని కొత్త వారికి డివిజన్ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడంపై వారు అలకబూనినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈసారి ఎలాగైనా కార్పొరేటర్ పదవిని దక్కించుకోవాలని ఎదురుచూసిన ఆశావహులకు ఎమ్మెల్యే మాధవి తీరు ఆగ్రహం తెప్పిస్తున్నట్లు సమాచారం. వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన కార్పొరేటర్లకు డివిజన్ ఇన్ఛార్జీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్లు కూడా ఇస్తామని హామీలు ఇస్తూ ఉండడం టీడీపీ నేతలకు రుచించడం లేదు. కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పులేదని, అయితే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి చేసిన తమను పక్కన పెట్టడం సమంజసం కాదంటున్నారు టీడీపీ క్యాడర్. ఎమ్మెల్యే మాత్రం వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగరవేసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.